ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే పోల్ వైలెన్స్, ఆఫ్టర్ పోల్ వైలెన్స్, పోస్ట్ పోల్ వైలెన్స్, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైలెన్స్, గ్రామీణ గ్రామ సచివాలయాల మీద దాడులు, వాలంటీర్లను తొలగించడం లాంటి నిర్ణయాలు, ఇలాంటివన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఇందులో చాలా కీలకమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావటంలో ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులు చాలా కీలక పాత్ర వహించారన్నమాట. అంటే మనకి పోస్టల్ బ్యాలెట్ అధ్యయనం చేస్తే 70 to 75% చాలా జిల్లాల్లోనూ కూటమికే ఓటు వేశారు. అంటే వాళ్ళు బీజేపీ అభిమానుల, జనసేన అభిమానుల, టీడీపీ అభిమానుల, లేకపోతే చంద్రబాబు అభిమానుల అనేది అది అలా ఉంచేస్తే 25% మాత్రమే వైసీపీకి ఓటు వేశారు. దీన్ని బట్టి గ్రేట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ చంద్రబాబు ప్రభుత్వం. కానీ ఎందుకు చంద్రబాబు ప్రభుత్వం మీద ఇంత ప్రేమ ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎందుకు ఇంత ప్రేమ లేదు అనే అంశం కూడా మనం చర్చించుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాత ప్రభుత్వ నిధులన్నీ సంక్షేమం వైపు మళ్లించాడు. సంక్షేమం వైపు మళ్లించే వరకు ఏం అభ్యంతరం లేదు. సంక్షేమం వైపు బటన్ నొక్కటం ద్వారా మిడిల్ మ్యాన్, దళారీల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరే విధంగా చేశాడు. ఇది అస్సలు ప్రభుత్వ యంత్రాంగానికి అస్సలు నచ్చని విషయము, అక్కడ స్థానిక నాయకులకు అస్సలు నచ్చని విషయం. అంటే ప్రభుత్వ నిధులు ప్రజలకు చేరే లోపల ఉండే లీకేజీల ద్వారా ప్రయోజనం పొందేవాళ్ళు చాలా మంది, లక్షల మంది ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ దళారీ వర్గం అనండి, లేకపోతే మిడిల్ మెన్ అనండి, లేకపోతే చోటమోటా కాంట్రాక్టర్లు అనండి, వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి పాలన అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. అందువల్లనే వారందరూ ప్రజల ఆలోచనను ప్రభావితం చేసి ఓట్లు కూటమి నాయకులకు పడేలా చేశారు. అంటే ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రైక్ బ్యాక్ అంటాం కదా, అది వ్యవస్థీకృతమైన అధికార యంత్రాంగము, చోటామోటా నాయకుల యంత్రాంగము కలిసి ప్రజలను పక్కదారి పట్టించి జగన్మోహన్ రెడ్డిని ఓడించేలా చేశారు. అది దీర్ఘకాలంలో ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అన్నది క్రమక్రమంగా ప్రజల అనుభవంలోకి వస్తుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఈ ఎంఆర్ఓలు, పోలీసు యంత్రాంగంలో వారు, రెవెన్యూ సిబ్బంది, వీళ్ళందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత వ్యతిరేకంగా ఉందంటే ఆమ్యాన్య సంస్కృతికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. దానిని అధికారంలోకి రాగానే ఆవురావురమంటున్న సిబ్బంది మళ్ళీ అవినీతి రాక్షసుడు నిద్ర లేచాడు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి నాకున్న సమాచారం ప్రకారము ఈ రకరకాల అంటే చంద్రబాబు నాయుడు 2019 అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ కంప్యూటరైజేషన్ చేపట్టాడు. ల్యాండ్ కంప్యూటరైజేషన్ సమయంలో భూ యజమాని పేరు తప్పుకొట్టారు, ఆయన భూకున్న విస్తీర్ణం తప్పుకొట్టారు, వాళ్ళ అమ్మా నాన్న పేరు తప్పుకొట్టారు. ఈ విధంగా తప్పుకొట్టి దాన్ని సరిచేయటానికి విపరీతంగా డబ్బులు గుంజారు. అంటే ఎకరానికి 5,000, 3,000 చొప్పున, 2,000 చొప్పున, అలాగా మొత్తం మీద ఒక పాస్బుక్ ఎంతని చొప్పున లక్షలాది కాదు కోట్ల రూపాయలు గుంజుకున్నారు, ప్రజల దగ్గర గుంజుకున్నారు. ఆ సమయంలో అవినీతికి అలవాటు పడిన రెవెన్యూ సిబ్బంది, ఇతరులు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ వైష్ణాలయంలాగా ఉండే ప్రభుత్వ యంత్రాంగము శివాలయంలాగా మారిపోయింది. ఇక్కడ ప్రసాదానికి కూడా దిక్కు లేదు అన్నట్టుగా వాళ్ళు జోక్స్ చేసుకోవడం కూడా నేను చాలాసార్లు విన్నాను. ఉదాహరణ అంటే ఇది నాకు వ్యక్తిగత అనుభవంతో చెప్తాను. నా పేరు తప్పు కొట్టారు, నా భూమి విస్తీర్ణం తప్పు కొట్టారు, మా నాన్న పేరు తప్పు కొట్టారు. వీటిలన్నీ సరి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేసి సరి చేస్తాను. అంటే లంచాలు ఇవ్వకుండా నేను చేసుకోగలిగాను. కానీ తోటి రైతుల అనుభవాలను చూస్తే తప్పకుండా వాళ్ళందరూ లంచాలు ఇచ్చారు, తప్పదు. మీ పొలాలు లక్షల కోట్లు ఉంటే మాకు 5,000, 10,000 ఇవ్వడానికి ఏం కష్టం అని దబాయించి రైతుల నుంచి డబ్బులు గుంజారు. ఇప్పుడు మళ్ళీ అదే సంస్కృతి జూన్ 4వ తేదీ నుంచి అదే సంస్కృతి మళ్ళీ మళ్ళీ ప్రవేశించింది, రంగ ప్రవేశం చేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా చాలా ట్రాన్సాక్షన్స్ ఇది గ్రామ సచివాలయం ద్వారా జరిగే, గ్రామ సచివాలయంలో పనిచేసే సిబ్బంది కూడా నిబద్ధతతో పనిచేశారు, భయభక్తులతో పనిచేశారు. ఎవరైనా ఏదైనా సర్వే చేసుకునేటప్పుడు ఏదో పెట్రోల్కు డబ్బులు, లేకపోతే టిఫిన్కి డబ్బులు 500, 300 ఇస్తే తీసుకునే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు.
ఇప్పుడు డిమాండ్లు ప్రారంభమయ్యాయి. 4,000 ఇస్తావా, 5,000 ఇస్తావా, నువ్వు సర్వే, నీ పొలం సర్వే చేయాలన్నా, నీకు ఏది చేయాలన్నా 4-5 వేలు ఇస్తేనే మేము చేస్తాము అనే వ్యవహారం ప్రారంభమైపోయింది. చంద్రబాబు నాయుడు టైంలో నాకు తెలిసిన కుటుంబము, ఒక ఆవిడ, ఒక పెద్ద ఆవిడ మరణించే ముందు తన కూతుళ్లకు భూమిని వీలునామా రాసింది. వీలునామా నుంచి సహజంగా పట్టాదారు, పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురికి పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాల్సి వచ్చింది. పట్టాదారు పాస్బుక్లు అడిగితే అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి వీళ్ళు భరించలేక డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. డబ్బులు అంటే 10,000, ఒక్కొక్క పట్టాదారు పాస్బుక్కు 10,000 ఇవ్వండి అంటే అటు ఇటు తిరగడానికి చాలా ఖర్చు అవుతుంది, వ్యయ ప్రయాసాలు, దూరాభారాలు అనే ఉద్దేశంతో 10,000 చొప్పున ముగ్గురికి 3 బదులు 30,000 ఇచ్చారు. 30,000 ఇచ్చిన తరువాత ఫలానా రోజున రండి అని చెప్పి వెళితే ఆ ఫలానా రోజున వెళ్ళే నాటికి ఆ ఉద్యోగి బదిలీ అయిపోయారు. ఇంకో ఉద్యోగి వచ్చాడు. ఆ ఉద్యోగి, మరి మీ పరిస్థితి ఏంటంటే, మీరు మళ్ళీ 10,000 ఇస్తే మేము చేస్తాము అని 10,000 ఇచ్చారు, చేశారు. అదంతా ముగ్గురికి 3 బదులు 30,000. అంటే ఒక పట్టాదారు పాస్బుక్ వీలునామాలో ఉన్న భూమి తల్లి పేరు మీద ఉన్న పిల్లలకు రావాలంటే 20,000 గుంజారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుందా అన్న అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. అవినీతి రాక్షసుడు నిద్ర లేచాడు అనే విషయాన్ని ప్రజలు, సామాన్య ప్రజలు చాలా ఓపెన్ గా చెప్పుకుంటున్నారు. ఇది ఈ చంద్రబాబుకి అంటే దీర్ఘకాలము రాజకీయాల్లో ఉండి సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు, రాజకీయాల్లో ఉన్న నాయకుడు పాలనా యంత్రాంగంలో అవినీతిని సహించాలని, అంటే చంద్రబాబు నాయుడు అనుభవం కొద్దీ సహిస్తేనే, అంటే లివ్ అండ్ లెట్ లివ్, లేకపోతే వాడిని తిననయ్యి నన్ను కొంత తిననయ్యి అన్నట్టుగా ప్రభుత్వంలో ఉండే అధికారంలో ఉన్న వారికి కూడా జరుగుతుందా అని, మరి అది ఇది కొత్త లాజిక్. అవినీతి రహిత సమాజాన్ని ప్రజలు కోరుకోవటం లేదా? అవినీతి సహిత ప్రభుత్వాన్నే ప్రజలు కోరుకుంటున్నారా? ఏమో చూస్తే అలాగే ఉంది. ప్రజలకి పాత పద్ధతిలోనే, కొత్త వరవడి అవసరం లేదు, ఎఫిషియెంట్ గా బ్యూరోక్రసీ పనిచేయటం లేదు. 10 సార్లు వెళ్ళి ఆఫీసర్ గారిని ప్రసన్నం చేసుకుని, ఏదో రూపంలో ప్రసన్నం చేసుకుని తమ పని చేసుకునే అలవాటు అయిపోయింది. అంటే మధ్యవర్తులు, దళారీలు, వీళ్ళంతా ఒక వ్యవస్థ, ఈ వ్యవస్థ డెవలప్ అయిపోయింది. ఈ వ్యవస్థను ఎవరైనా డిస్టర్బ్ చేయాలంటే నాయకుల గురించి విపరీతమైన దుష్ప్రచారం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువస్తే లాయర్లకు పని ఉండదు, రెవెన్యూ సిబ్బందికి పని ఉండదు, అంటే సివిల్ లిటిగేషన్ అంతా పోతుంది. ఆ పోవటం అనేది వారికి నచ్చలేదు, అందుకని దాన్ని రద్దు చేసేసాడు చంద్రబాబు నాయుడు. తాను చాలా అప్గ్రేడెడ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు విజనరీ ముఖ్యమంత్రి అంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విజనరీ యాక్ట్ కదా, కేంద్ర ప్రభుత్వం మీ కూటమిలో మీకు భాగస్వామిగా ఉన్న బీజేపీ ప్రభుత్వమే కదా దీన్ని తీసుకొచ్చింది. నీతి ఆయోగ్ రికమెండేషన్ మీదే కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది, కొంతవరకు పని తీసుకొచ్చింది, కొంత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మొదటికి తీసుకువెళ్ళి పాతకాలపు రాచరిక వ్యవస్థలోకి నెట్టి మళ్ళీ ఏది బిఆర్ఓలు, ఎంఆర్ఓలు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి రకరకాల, అంటే ల్యాండ్ అనేది ఒక ఈ అధికార యంత్రాంగానికి ఒక ఆదాయ వనరు. ఈ ఆదాయ వనరు లేకుండా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను దెబ్బతీసేశారు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అవినీతి పరులు, రాజకీయాల్లో ఉండే అవినీతి పరులు కలిసి ప్రజలను ఇది బకాసురుల్లాగా భోంచేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పక తప్పటం.